ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఏఐ టెక్నాలజీ హవానే నడుస్తోంది. ఎక్కడ చూసినా అంతా ఏఐ మాయే కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం బాగా పెరిగిపోయింది. ఇక భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ఏఐ ఉద్యోగ నియామకాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఈ ప్రతిభను నిలబెట్టుకోవడంలో మాత్రం ఇబ్బందులు పడుతోంది. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, మేధో సంపత్తి హక్కులను పొందడంలో సవాలును ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఏఐ ఇండెక్స్ 2025 నివేదిక వెల్లడించింది. భారతీయ నిపుణులు ఏఐ నైపుణ్యాలను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వ్యవస్థాపక స్ఫూర్తి ఎంతో బలంగా ఉన్నాయి. అయితే విధాన నిర్ణయాలు, విద్యా వ్యవస్థలో లోటు ఏఐ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని నివేదిక తేల్చి చెప్పింది. గత ఏడాది ఏఐ ఉద్యోగ నియామకాల్లో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది. ఇందులో 33.39% వృద్ధి నమోదైంది. బ్రెజిల్ 30.83%, సౌదీ అరేబియా 28.71%తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలో ఇది 24.73%గానే ఉంది. 2015 నుంచి 24 మధ్య ఏఐ నైపుణ్యాల విస్తృతిలో అమెరికా 2.6 స్కోరుతో ముందుండగా తర్వాతి స్థానంలో 2.5 స్కోరుతో భారత్ ఉంది. ఏఐ సంబంధిత గిట్ హబ్ ప్రాజెక్టులో 19.9% వాటాతో భారత్ కీలకంగా ఉంది. అమెరికా 23.4%, ఐరోపా 19.5%తో ఉన్నాయి. ఓపెన్ సోర్స్ ఏఐ అభివృద్ధిలో భారత్ కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇది సూచిస్తోంది. ఈ సమాచారం లింక్డ్ఇన్ ఆధారంగా తీసుకున్నారు. భారత్ లాంటి దేశాల్లో దీని వినియోగం అంతగా ఉండదని, కాబట్టి సమాచారంలో కొంత వ్యత్యాసం ఉండొచ్చని నివేదిక పేర్కొంది. ఏఐ ఉద్యోగ నియామకాల్లో గణనీయ వృద్ధి కనిపించినప్పటికీ భారతీయ రిక్రూటర్ల సరైన ప్రతిభ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు 2025 ఫిబ్రవరి లింక్డ్ఇన్ నివేదిక తెలిపింది. దేశంలో 54% హెచ్ఆర్ నిపుణులు తమకు అందే ఉద్యోగ దరఖాస్తుల్లో సగం లేదా అంతకంటే తక్కువ మంది మాత్రమే అవసరమైన అర్హతలను కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. 2027 నాటికి భారత్కు 23 లక్షల మందికి పైగా ఏఐ నిపుణులు అవసరం. కానీ ప్రస్తుత నిపుణుల సంఖ్య ప్రకారం 2024లో 8 లక్షలు, 2025 నాటికి 9.40 లక్షలు, 2026 నాటికి 10.8 లక్షల మంది నిపుణులే అందుబాటులో ఉంటారు. అంటే ఇంకా 10 లక్షల కంటే ఎక్కువ మంది నిపుణుల కొరత ఉంది. భారతీయ విద్య నైపుణ్య అభివృద్ధికి ఇది ఒక సవాలుగా మారింది. అయితే అదే సమయంలో ఏఐ రంగంలో ఉన్న అవకాశాలను బట్టి ఇప్పటికే ఉన్న ఐటీ నిపుణులు తమ నైపుణ్యాలను రీస్కిల్లింగ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.